తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపక జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. కీర్తన 79 వచనము 8. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం, తండ్రులు చేసిన పాపములకు కుమారులను ఆ కుమారుల కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును అని. అదే వాక్యం నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువు వేవేల మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు. కానీ నరులు పదే పదే తప్పులు చేస్తుంటే ఒప్పుకోడు, శిక్షించి తీరుతాడు. ప్రభువు వేసే శిక్షలు నరులను మంచి మార్గములో నడిపి తమ జీవితాలను నిలబెట్టుటకే కానీ శాశ్వతంగా వారిని నశింపచేయుటకు కాదు. ఒకవేళ ప్రభు మాట ప్రకారం ఆయన చిత్తానుసారం జీవిత విధానాన్ని మార్చుకొని నినేవే ప్రజల వోలే ఉపవాసం చేస్తూ పశ్చాత్తాపపడుతూ ప్రభు మార్గంలో నడిచినట్లయితే తన జాలితో వారి శిక్షను తొలగించవచ్చు. అంతేకాదు, వారికి నూతన జీవితాన్ని ఆశీర్వాదంగా దయచేస్తారు. ఇంకా రాబోవు తరాల వారు మన మూలమున శిక్షింపబడకుండా మన జీవితాలను సువార్త విలువల ప్రకారం జీవింపచేసేలా చేస్తారు. కీర్తనాకారుని వలె మనం ఎల్లప్పుడూ తన దయ కనికరాలు మనపై ఉండేలా ప్రభుని వేడుకోవాలి. మనం తెలుసో తెలియక చేస్తున్న తప్పులను గుర్తెరిగి ప్రభుని పాదాల చెంత ప్రభుని శిలువకు అంటగొట్టి మన తరువాతి తరాలకు ఆశీర్వాదకరంగా మనం నిలబడాలి. అదేవిధంగా మన పితరుల పాపముల మూలమున మనం ఏదైనా శాపాన్ని అనుభవిస్తున్నట్లు తెలిసినా ప్రభుని కృపా కటాక్షాల కోసం సాష్టాంగపడి ప్రభుని కరుణకై ప్రార్థించుదాము. కరుణామయుడువైన ఓ మా దేవా, మీ కృపాక్షేమములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పూర్వులు చేసిన తప్పులకు మమ్ము శిక్షింపక మీ దయతో మమ్ము క్షమించి మీ దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.